Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjit and Wheels. ఇంకా లాస్ట్ 2 days to కంప్లీట్ తైవాన్ అన్నట్టు. 2 days ఏంటంటే ఇంకొక 100 కిలోమీటర్లు ఉంది. సో ఈ 100 కిలోమీటర్లు మాత్రం 1 డేలో వెళ్ళలేను, ఎందుకంటే లైక్ ఫుల్ ఆఫ్ ది మౌంటైన్స్. లాస్ట్ ఇంకా నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన జర్నీ ఏదన్నా ఉంది అని అంటే నా లైఫ్లో మళ్ళీ అగైన్ మనకు తైవాన్ కూడా. సో రియల్లీ చాలా హ్యాపీ. మరి మనం ఎక్కడున్నాము అని అంటే, సో ఇది వచ్చేసి హాస్టల్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. నేను ఫస్ట్ టైం ఇలాంటి హాస్టల్లో ఉండడం. ఎప్పుడో థాయిలాండ్లో ఉన్న హాస్టల్ బాగా నచ్చింది, తర్వాత ఇది బాగా నచ్చింది. ఇక చూసుకోండి, ఇది వచ్చేసి వ్యూ, బయట వ్యూ మాత్రం చాలా క్రేజీగా ఉంది. అండ్ ఇగో ఇక్కడ చూడండి బెడ్రూము, అండ్ ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ వ్యూ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ కూడా ఉంటాయి అన్నట్టు. ఇందులో మొత్తం ఏసీ కూడా ఉంది, ఇక్కడ సెంట్రల్ ఏసీ లాగా పెద్ద ఏసీ. అండ్ ఇది అండ్ సింగిల్ రూమ్స్ ఇవి. ఇది సింగిల్, ఇందులో నేనున్నా. సో ఈ విధంగా చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 అన్ఈవెన్గా ఉన్నాయి. చూడండి, దీనిపైన ఇది లేదు, ఎందుకంటే వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా. అండ్ దానిపైన అది లేదు, సో అటు ఇటు ఉన్నాయి. రియల్లీ చాలా బాగా నచ్చింది హాస్టల్. నాకు చాలా స్లోగా మాట్లాడుతున్నా కదా, అండ్ ఎవరికి డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ పదండి రైడ్ స్టార్ట్ చేద్దాం, చంపేద్దాం. సో తినడానికి వచ్చాను, అండ్ మన ఫుడ్ వచ్చేసి ఇది వంకాయలు అండ్ బీన్స్, క్యాబేజీ, ఒక ఎగ్, ఒక చేప. ఎందుకంటే డీప్ ఫ్రైలు నేను తినడం చాలా తక్కువ. అత్తమ్మ జరగవా అత్తమ్మ. సో మొత్తం ఫ్రై చేసేస్తాను. మన ఫుడ్ వచ్చి క్యాబేజీ, వంకాయ, దోసకాయ, కోడిగుడ్డు, ఫిష్, రైస్. తైవాన్లో మామూలుగా వరి కట్ చేసే మిషన్ అన్నట్టు. నేను అట్లా పోతా ఉంటే మొత్తం వరి కట్ చేసే మిషన్ అన్నమాట అది. అండ్ చాలా క్రేజీగా కూడా ఉన్నది, మీరు చూసుకోవచ్చు. అవి చూడండి, సర్ర వేసుకుంటూ వస్తుంది. ఆ గడ్డి కూడా అక్కడే ఉండిపోతుంది, అంటే కిందనే పడేస్తుంది. గడ్డి అయితే మేతకి ఇట్లా ఏం సంబంధం లేదు అన్నట్టు. సో డైరెక్ట్ కట్ చేసి బియ్యాన్ని లైక్ వడ్లని అయితే సపరేట్ చేసేస్తుంది. మీరు చూసుకుంటే మీకు ఈజీగా కనబడిపోతుంది. సో చూడండి, అసలు ఒక్కటే దెబ్బకు పెద్ద మిషన్ కూడా చాలా చిన్నగా ఉంది, అంత పెద్దగా అనిపిస్తలేదు. పని కూడా జల్దీ అయిపోతుంది. అండ్ ఇగో చూడండి, ఈ విధంగా తర్వాత కట్ చేసిన మిషను ఇక వడ్లని ఇందులో నింపేస్తుంది. వావ్, డైరెక్ట్. సో చూడండి ఫ్రెండ్స్, పొలాలన్నీ కూడా ఇంకా ఇప్పుడే వరి కోతకు వచ్చేసినాయి. అండ్ ఇలాంటి సిటీ ఏదైతే ఉందో మొత్తము పచ్చటి పొలాలతోటి కలకలలాడిపోతుంది. అండ్ సిటీ మొత్తం కూడా పొలాలే ఉన్నాయి. బిల్డింగ్లు అవి కాకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయమే చేస్తున్నారు. అండ్ తైవాన్ వచ్చేసి మేజర్గా చాలా కంట్రీస్కి రైస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నట్టు. సో ఇగో ఈ ప్లేస్ చూడండి, అండ్ ఈ సిటీ చూడండి, మధ్యలో ఇల్లులు, ఒక డ్రీమ్ ల్యాండ్లా ఉంది ఇది. చెప్పాలంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, లైక్ చూస్తుండండి మీరు, రోడ్డుకు అటు ఇటు ఇల్లులు పొలాలు, మార్వెలస్గా ఉంది అసలు. awesome. ఇలా దారిపండి సైక్లింగ్ చేసుకుంటూ పోతుంటే అవన్నీ కింద పడ్డాయి ఈ ఫ్రూట్స్. మరి వీటిని కింద పడేయడం ఎందుకు, మనం తిందామని చెప్పేసి అనుకుంటాను. నేను తెంపుకుంటాను, ఏమైనా అంటారో ఏమో తెలీదు.
బట్ అన్నీ కింద పడ్డాయి కదా, కింద పడే కన్నా నా నోట్లో పడ్డం మిన్నా అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంత టేస్ట్ ఉన్నాయి వాటర్ యాపిల్ ఉన్నాయి. దీన్ని మీ లాంగ్వేజ్లో ఏమంటారో చెప్పండి. సో ఇప్పుడైతే మనం మంచి బీచ్ ప్లేస్లో ఉన్నాము. సూపర్ ఉంది బీచ్. ఇక్కడ లైక్ ఫ్లయింగ్ జోన్ ఉందో లేదో తెలియదు, బట్ ఫ్లై చేద్దాము, చంపేద్దాము, చూద్దాం. Beneath the starlit sky, our love's secret line, like leaves we soar so high. Beneath the moonlight, the soft touch your hand in mine gets me every time. Lost in the city lights, our love's electric ride. You make me feel alive. I know July is gone. You make me feel at home in the neon glow. As the leaves change color, I dive into you. When summer's fading, there's nothing to do but bask in the glory of the winter sun. Maybe this is the season of love. Beneath an endless night, the world spins around. You're there, ease my mind. Like stars that never die, you and I will shine during the darkest times. As the leaves change color, I dive into you. When summer's fading, there's nothing to do but bask in the glory of the winter sun. Maybe this is the season of love. As the leaves change color, I dive into you. అమ్మ డ్రోన్ షాట్స్ తీసిన తర్వాత చాలా దూరం వచ్చాను. బాగున్నాయి అనుకుంటా. ఎగ్జాస్ట్ అయిపోతున్నాము. ఇంకో 80 కిలోమీటర్లు ఏమో ఉంది తైవాన్లో, అంతే. చెమట 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 చెమట. డెలిషియస్ డ్రింక్ కాదా? 这是冰的，冰的。 పింగ్ దా 哎，冰 ఏంటో 的。 ఇది తెలియదు. సరే石花冻。 సరే ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. ఇవి 这个 ఇది ఓ రెండు. one。 ఇదొకటి ఇదొకటి. OK。 ఉమ్. OK。 ఇదొకటి ఇదొకటి. OK OK。 你好，还是杨氏香肠吗？石花冻有2种。对，有3种口味。3种口味哦。对，柠檬、百 ఏందో 香口 ఇది 味。 ఏందో కూడా తెలియదు నాకు. అమ్మ తోడు. ఇంకొకటి పెట్టు. ఇంకొకటి 兔。 టూ. 好。ఏమేమో తింటున్నా ఫ్రెండ్స్, ఏం తింటున్నా నాకు తెలియదు. ఆ ట్రైన్ కూడా ఎట్లా మాయమైందో కర్రోనా లోపల మాయమైంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే అదొక పెద్ద మౌంటైన్ ఉంది. సో దానికోసం అని చెప్పేసి కిందికి వెళ్ళి లోపలికి వెళ్ళి డైరెక్ట్ ఓన్లీ సైకిళ్ళ కోసం మాత్రమే ఇక్కడ టన్నెల్లో అయితే ఒక టన్నెల్ అయితే వేసారు. అది చాలా బాగుంది ఆ టన్నెల్. అండ్ 5:30 వరకు క్లోజ్ చేస్తారంట ఇది. అండ్ అంతలో మనం బయటికి వెళ్ళాలి. చలో పోదాం పదండి. అండ్ ఇది ఒక పెద్ద కొండను ఎక్కించడంలో అంటే సహాయం చేసిందని చెప్పాలి. చూద్దాం పదండి ఎట్లుంటుందో.
ఈ టన్నెల్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో చూడాలి. నేనైతే అనుకుంటున్నది ఒక కొండ చాలా పెద్దది, మరి ఇక ఈ టన్నెల్ ఎంత పెద్దది అండ్ ఎంతవరకు పోతుందో చూడాలి. టూ 2.3 కిలోమీటర్స్ని అయితే చూపెడుతుంది ఫ్రెండ్స్ ఈ టన్నెల్. 2.3 కిలోమీటర్స్ టన్నెల్ అంటే 2.3 కిలోమీటర్స్ టన్నెల్ కొండ లోపల తవ్వేసారు. భలే ఉంది. ఓన్లీ ఫర్ సైక్లింగ్ పర్పస్ అన్నది, వాకింగ్ కూడా. నడుచుకుంటూ పోయేటోళ్ళు ఉన్నారు, సైక్లింగ్ చేసేటోళ్ళు ఉన్నారు. అండ్ పైకి వెళ్ళి వాటర్ పడుతున్నాయి అంటే గోడలు మొత్తం తడిసినది. జస్ట్ ఈ టన్నెలు ఎంత బరువును మోస్తుందో అంటే చాలా దారుణం అన్నట్టు. ఓ అంత లేజీగా మబ్బుగా ఉంది, వర్షం పడేలా ఉంది. టన్నెల్ నుండి అయితే బయటపడ్డాం. భలే ఉంది టన్నెల్, చాలా చల్లగా ఉండే. ఒక్కడేసారి బయటికి రాగానే ఉక్కపోతే వచ్చేసింది. అమ్మ ఇదేంట్రా అనుకున్నా. అండ్ ఈ సైక్లింగ్కి చాలా ఫేమస్ పాత్ అంట. అండ్ అందరూ దీన్ని సైకిల్తో మాత్రమే లైక్ దాటుతున్నారు. ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారు అన్నట్టు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ సైకిల్స్ రెంట్కి ఇస్తారు. రెంట్కి ఇస్తే సైకిల్స్ తీసుకొని వాళ్ళు ఇటు నుండి అటు నుండి ఇటు అయితే పోతారు. హాయ్. Cycle famous place. ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాము, కానీ 24 కిలోమీటర్లు ఉంది. సాయంత్రం 4 అయింది, మరి ఏంటో తెలియదు. రీచ్ అవుతామా లేదో తెలియదు. ఒక ప్లేస్ అన్న చూసుకొని క్యాంప్ వేసుకోవాలనుకుంటాను. ఇంకపోతే నాకు భరించలేకపోతున్నా. నేను మళ్ళీ ముందర పోతే అడివే ఉన్నట్టున్నది. ప్రతిసారి ఇట్లానే అవుతుంది ఫ్రెండ్స్. ఇవాళ అస్సలుకి అయితలే, ఎంతో తెలియట్లే, సాగట్లేదు రైడ్ అసలు. సో ఫ్రెండ్స్, నేను లైక్ అక్కడ మెయిన్ రోడ్ ఉంది, అది హైవే నుండి నేను ఇటు కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ 2-3 కిలోమీటర్స్ పైన ఒక సమాధులు అయితే ఉన్నాయి. సమాధులు అంటే లైక్ మీరు చూడొచ్చు, ఇగో ఇది ఒక సమాధి. ఈ కొరియాలో ఎట్లా తైవాన్లో ఎట్లా సమాధులను నిర్మించుకుంటారు అనే దాన్ని బట్టి నేను చూపెడతా. ఇంకో మన చిట్టి అక్కడ ఉంది. అగో అవన్నీ సమాధులే ఫ్రెండ్స్. ఇది చాలా విడ్త్లో ఉంది. అండ్ ఒక చిన్న సమాధి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగో ఇది ఒక ఇల్లు మాదిరి కట్టుకున్నారు, మంచిగా కట్టుకున్న వాళ్ళు ఉన్నారా. ఇగో సమాధి తాత మినిమం 90-80 సంవత్సరాలు బతుకుతారు. ఈ లాంగ్వేజ్ మనకు తెలియదు. ఇలా సమాధుల దగ్గర ఏమేమి పెడుతున్నారు అనేది మనం చూడవచ్చు. సేమ్ మన లెక్కనే ఊదుబుల్లలు పెడుతున్నారు, క్యాండిల్స్ పెడుతున్నారు. అండ్ ఇంకా ఏమో రాసిరు చైనాలో సమాధి చుట్టూ. ఏంది లోపలికి డోరా? ఏంది మరి అమ్మ డోర్లా ఉంది. గాలి రావడానికి అయింది లోపల ఉన్న ఆయనకి. గ్రేవీ యార్డు ఇది. ఇట్లా పైకి గుంజాలి, పైకి గుంజితే వస్తుంది, ఓపెన్ అవుతుంది. కానీ గుంజుడు ఎందుకులేండి కానీ. ఇగో ఇది ఉంది. అండ్ ఇంకొకటి ఈడ మరి ఎవరు కూర్చోడానికో, ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోడానికో, లేకుంటే వీళ్ళు రాత్రి అయినాక అందరూ వచ్చి కూర్చోడానికో తెలియదు. ఇక్కడ మంచిగా చేరు ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా క్రేజీగా ఉంది అసలుకి చెప్పాలంటే. ఇతను చూద్దాం, ఈ పక్క సమాధి ఆయనకు. ఇవన్నీ సమాధులే, ఇల్లులా ఉన్నాయి.
ఈ సమాధి ఆయన చూడండి. ఈయనకు చైర్స్ లేవు కాబట్టి ఆయన ఆడపోయి కూర్చుంటాడేమో. ఇగో ఈ సమాధి ఆయనకి డోరే ఉంది అసలుకి ఘోరంగా. ఓ మై గుడ్నెస్, వీళ్ళ సమాధులు కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి కదా. ఇవన్నీ సమాధులు ఫ్రెండ్స్. నేను ఎక్కడ చూడలే ఇలాంటి సమాధులను. జపాన్లో చూసినా చాలా స్టైలిష్గా ఉన్నాయి, కొరియాలో చూసినా స్టైలిష్గా ఉన్నాయి. ఇక్కడ తైవాన్లో చూస్తే ఎంత విడుతు ఎంత లెంత్. మన వాళ్ళకి ఇంత ప్లేస్లో 6 అడుగుల జాగా అంటారు, కానీ 6 అడుగుల జాగా కాదు, 8 అడుగుల జాగా ఉందో ఇక్కడ. మన వాళ్ళకి ఇంత ప్లేస్లో చిన్న చిన్న ఇల్లు వచ్చేస్తాయి తెలుసా మన దగ్గర. కొన్నిసార్లు కొన్ని స్లమ్ ఏరియాస్లో మనకు గుడిసెలు వేసుకుంటారు కదా, చిన్న చిన్నవి. పడుకుంటే లేవరాదు, లేస్తే పడుకోరాదు, కాళ్ళు మలుచుకొని పడుకోవాలన్నట్టు. వీళ్ళకు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇంత పెద్ద స్పేషియస్లో ఇల్లు కట్టిరు. అట్లా 2-3 ఎకరాలలో ఇది ఉంది అని అంటే అసలు దీని గురించి అసలు చెప్పుకోవాలి. ఇదంతా ఏ యూట్యూబర్ తీయడేమో, ఎందుకంటే ఎవరు ఇటు వస్తారు రారు కదా. అండ్ క్రేజీ ఉంది ఇదంతా, మొత్తం డేంజరస్గా ఉందా. సౌండ్స్ కూడా డిఫరెంట్గా వస్తుంది. అమ్మ, ఇవన్నీ సమాధులే, అదంతా సమాధులే. ఏదో గల్లీ ఉన్నట్టే ఉన్నది, వీళ్ళ గల్లీ ఉన్నట్టే. అండ్ వాళ్ళ కిటికీలు అగో. ఆయనకైతే పైకి ఎక్కడానికి నిచ్చెన. మీ ఒపీనియన్ అంటే లైక్ మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఒక కొత్త విషయం తెలుసుకొని ఉంటారు కావచ్చు, బట్ మీరు దీని గురించి ఏమనుకుంటారు తైవాన్ సమాధుల గురించి? ఓ మై గాడ్, నేను పైకి ఎక్కుతాను ఇప్పుడు, చూద్దాము. ఆ పైకి అదంతా ఎక్కితే తెలుస్తుంది సమాధి ఎట్లున్నాయో. సైకిల్, అరే ఈ సౌండ్ రావద్దురా, ఏదో చిన్న సౌండ్ రావద్దు, ఇంత సౌండ్. అవి వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే లేని టెన్షన్ ఒకటి మైండ్లో పడుతుంది. నేను కెమెరా ఇట్లనే పెట్టేసి ఈ పైకి ఎక్కకుండా నేను మీకు చూపెడతా సమాధులు, దీని కథ, ఈ కార్ఖానా. ఊగకు నువ్వు కెమెరా. ఇది చూడండి సమాధులు. ఇవన్నీ సమాధులే. సమాధులలో సైక్లింగ్ అని పెడితే ఎట్లుంటుంది? ఓరిని అమ్మ, ఎన్ని చూడండి ఫ్రెండ్స్, ఎన్ని సమాధులు, ఇసుంటి సమాధులు. ఈడ ఉన్నాయి. వీళ్ళకు ఒక సమాధుల ఎంట్రన్స్ ద్వారమే ఉంది. ఇది వీళ్ళ సమాధులు, వీళ్ళ కథలు. ఇతను చూడండి చాలా పెద్ద స్పేషియస్ ఉంది. సో వీళ్ళు ఎట్లా చూద్దాం. ఇది ఎంట్రన్స్. ఒక ఊరు ఉన్నట్టే ఉన్న చచ్చిపోయిన వాళ్ళందరిది. నాకు ఇది కొత్త విషయం బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ లాస్ట్ మౌంటైన్స్ అయితే దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సార్ చెమట నోట్లో పోతుంది.
ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే మనకు తైపాయ్ వస్తుంది. అంతకన్నా ముందు 13 కిలోమీటర్స్ పోతే ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది. బట్ చీకటి అయ్యేటట్టున్నది అండ్ మనకు ఫుడ్ కూడా ఏం దొరికేటట్లేదు. సో ఏమనుకుంటానంటే అరే ఇక్కడేదో టెంపుల్ ఉంది, బుద్ధ టెంపుల్. ఇప్పుడు మనకు అలో వేస్తే మనం ఇక్కడ క్యాంప్ వేసుకుందాం, లేదంటే విల్ ప్లాన్ ఇంకేదైనా ఆలోచిద్దాం. ఇది బుద్ధ టెంపుల్. ఈ బుద్ధ టెంపుల్లో మన క్యాంప్ వేసుకోవడానికి అలా ఉంటుంది అంటారా? చూద్దాం. ఎక్కడికైనా క్యాంప్ వేసుకోవడానికి అలా ఉంటే అడిగాను, మరి బూషి అన్నారు, అంటే నో అని అర్థం. విల్ ఫైండ్ అనదర్ ప్లేస్ టు స్టే. మేబీ అటు సైడు ఒక పార్క్ ఉంది. ఈ పార్క్లో కూడా అలా ఉంటుందో లేదో తెలియదు. అటు సైడ్ ఉందామని అయితే అనుకుంటాను. సో ఇక్కడైతే నాకు క్యాంప్ వేసుకోవడానికి అయితే ప్లేస్ ఎక్కడ దొరకలేదు. ఎక్కడ వేసుకుందామని చూసుకున్నా. ఏదైనా ప్లేస్ ఉంటే బాగుండు, బట్ ప్లేస్ అయితే ఎక్కడ లేదు. మేబీ అక్కడ ఫ్లైఓవర్ కింద వేసుకోవచ్చు అనుకుంటా. అండ్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏదో పార్క్లా ఉంది. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటే సరిపోద్ది. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ మనము ఇక్కడ వేసుకుంటే ఎట్లుంటుంది, ఇక్కడ వేసుకోవచ్చు. ఎక్కడ మేబీ ఎక్కడెక్కడైనా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఇక్కడ వేసుకోవచ్చేమో, కానీ అన్ని రాళ్ళు ఉన్నాయి. ఇలా చూసుకుంటా నేను క్యాంపింగ్ సెటప్ ఎట్లా వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అనేది. లిటిల్ బిట్ కొంచెం రిస్కీ ఇలాంటి ప్లేస్లలో వేసుకోవడం. అండ్ అటు సైడ్ గడ్డి అదంతా ఉంది, అటు సైడ్ వేసుకుంటే బాగుంటుందేమో. అటు వెళ్తా. వాష్రూమ్స్ కొంచెం దూరం ఉన్నాయి, అయినా పర్లేదు, మనం ఊకేం రాము కదా. సో అటే ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చలో పదండి. పొగుడు ఎందుకు, ఎక్కడ చేసుకుంటానో అది కూడా చూద్దురు పదండి. అమ్మా పొద్దున్న దాకా దొక్కిన తర్వాత ఒక మంచి నిద్ర ఉంటే పొద్దుగాల లేచి మళ్ళీ స్టార్ట్ కావచ్చు. అయినా ఇక రేపటితోటి సైక్లింగ్కి బాయ్ లేండి. కానీ సైకిల్ కూడా ఖరాబ్ అయిపోయింది, కరకర కిరకిర అంటారు. ఇక్కడ ఎక్కడైనా వేసుకోవచ్చు అని అనుకుంటాను. అన్నీ ఏం బాగాలేదు అసలుకి, ఏది చక్కలేదు అసలుకి. ఫిర్బీ ఎక్కడో ఒకటి సెట్ చేసుకుంటాం. ఇక్కడే ఈ ప్లేస్ అయితే బాగుంది, ఇక్కడ వేద్దాం అనుకుంటాను. నా ముఖం అసలు చూడరాదు. చలో dame la plata, cash, get money. ఫైనలీ డన్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాగా అలసిపోయాను. లైక్ నాకు స్నానం చేయకుంటే మాత్రం దారుణంగా ఉంది సిచ్యువేషన్. స్నానం చేయాలని ఉంది, బట్ ఇక్కడ చేసే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ అమ్మో. ఇంకొక 51 కిలోమీటర్ ఏముంది తైపాయ్కి. 51 కిలోమీటర్ పోతే ఇక అయిపోద్ది. అమ్మా ఏంటి అసలు చిన్న గాలి అసలే. యాక్చువల్గా సరౌండింగ్స్ మొత్తం కొండలు ఉండడం వల్ల గాలి లోపలికి వస్తలేదేమో. వస్తుందో రాదో కూడా తెలియదు. అలా వాన పడే సిచ్యువేషన్స్ లేవు. స్టిల్ చిన్నపిల్లలు ఆడుకునే పార్కులను అయితే వాడుకుంటాను.
గుడ్ నైట్, ఐ లవ్ యూ, బై బై, లవ్ యూ ఆల్.